ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. గెలిపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కూడా జతకట్టాయి. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి ఏ మంత్రి పదవులు దక్కుతాయనేటువంటి ఉత్కంఠ ఇప్పటికీ ఇంకా నేతల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవారగిరిలోని పార్టీ కార్యాలయంలో తన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ పవన్ కళ్యాణ్ను శాసనసభ పక్షగా ఎన్నుకున్నారు. అయితే ఇక కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు దక్కే ఛాన్స్. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్తో పాటు సోషల్ మీడియాలో మరో 2 పేర్లు కూడా బాగా ప్రచారం జరుగుతోంది. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్లకు మంత్రులుగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీరిద్దరికి రాజకీయ అనుభవంతో పాటు ఇంకా చాలా అంశాలను కూడా వీరిని దగ్గర తీసుకొని పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి తాజా సమాచారం.